బీసీ సమస్యల పరిష్కారానికి రాజకీయాల అతీతంగా బీసీ ప్రజాప్రతినిధుల ఐక్యంగా కృషి చేయాలని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోని చట్టబద్ధమైన బీసీ సప్లాన్ సాధనకు అంతా కలిసికట్టుగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు కోరారు. బుధవారం హైదరాబాద్లోని లక్డియాపూల్ హోటల్ అశోకాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ప్రజాప్రతినిధుల గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగింది. మీడియా కూడా ఎట్లా తయారైందంటే ఎవరు హవా ఉంటే వాళ్ళదే రాస్తున్నారు. ఆ దేవుని తోటి రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో ఏది ఈనాడు గతంలో ఫోన్ రూమ్ లేకుంటుండే ఇవాళ సోషల్ మీడియా ఎందుకు వచ్చిందంటే ఆనాడు ఏదైతే దేశంలో ఈ ప్రవర్తన రావడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులతో పాటు కేటాయించేది చాలా ఉంది. ఇప్పుడు బడ్జెట్ కానిటువంటి విషయాలు ప్రైవేట్ రంగం చాలా ఉంది. ప్రైవేట్ సెక్టర్, ఐటీ రంగం ఉంది, సినిమా రంగం ఉంది, వ్యాపార రంగం ఉంది. అన్ని రంగాల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఉన్న పాపం ఏంటంటే జనాభా ఎక్కువ ఉండడమే పాపం అయిపోయింది. గెట్ టుగెదర్ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు వాకాటి శ్రీహరి ముదిరాజు గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా బీసీ ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అందరూ ముక్త కంఠంతో బీసీ ప్రజాప్రతినిధుల యొక్క సమావేశం మాకు చట్టబద్ధమైనటువంటి బీసీ సప్లాన్ కావాల్సిందే. కామారెడ్డిలో ఏదైతే మేము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఇప్పుడు కూడా బీసీ సప్లాన్ చట్టబద్ధమైనటువంటి సప్లాన్ కావాలి. ఆ పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా బీసీ సప్లాన్ చట్టబద్ధమైనటువంటి బీసీ సప్లాన్ అమలు చేస్తారు. ఇక్కడ కూడా మాకు బీసీ సప్లాను చట్టబద్ధమైన సప్లాన్ కావాలి. 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ అయితే అందులో జనాభా ప్రకారం కులగణన జరిగితే మేము 56% ఉన్నాం. మాకు 56% నిధులు ఎందుకు ఇవ్వరు? ఇలా బీసీలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమావేశాల్లో రేపు 20 మంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు మీరు కనుక బీసీ సప్లాన్ తీసుకురాలేకపోతే కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మరు. ఈ విషయం స్పష్టంగా తెలుసు మీకు కూడా. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో బీసీ సప్లాన్ పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇక్కడ ప్రాబ్లం ఏముంది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏ విధంగానైతే పెట్టారో బీసీలో కూడా సప్లాన్ కావాలి. సప్లాన్ ఉంటేనే సంచార జాతుల జీవితాలు బాగుపడతాయి. అత్యంత వెనుకబడిన ఎంబీసీ కులాలు బాగుపడతాయి. పిల్లలకు పేద విద్యార్థులు, ఉన్నత విద్య చదువుకునేటువంటి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవాళ సకాలంలో అందుతాయి. వాళ్ళ చదువులకు భరోసా దొరుకుతుంది. ఇవాళ